సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ నందు. సో ఇవాళ వీడియో ఏంటంటే మా ఊర్లో పోషమ్మ బోనాలు అన్నట్టు. నేనైతే ఇప్పుడే లేచిన, మా వాళ్ళు లేచి స్నానం చేసిరు, పనులు చేసుకుంటారు కూడా. ఇవాళ మా రోడ్డు ఉన్నాయి కదా, మొత్తం సౌండ్లు వస్తున్నాయి. సో ఇవాళ మా పోషమ్మ బోనాలు ఎట్లయితే, మేము ఎట్లా రెడీ అవుతాం, మేమేమేమి చేస్తాం అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో నాతో పాటు మీరు కూడా చూసేది. అప్పుడు ఏమన్నారు, పొద్దుగాలనే ఎత్తారు 9కి అట్ట అది అనుకుంటా మాట్లాడారు. ఇప్పుడు సాయంత్రం అంటారు. మా డాడీ వస్తుంది. ఎప్పుడు డాడీ బోనాలు ఎప్పుడు? బోనాలు సాయంత్రం 5 గంటలకు. బోనాలు సాయంత్రం అటు ఇవాళ 5 గంటలకి. మళ్ళీ యోగాడు కూర్చొని ఉన్నాడు. మా యోగాంతో గోస అవుతుంది. ఇంత అంత పురుగు కనిపించినా దాన్ని ఎంబడి ఉరుకుతాండి. ఇక్కడ ఏం కనిపించినా ఉరుకుతాడు. ఏం చేస్తాడో ఏమో. సాయంత్రం ఇంట్లో ఒక్కడ ఎట్లుంటాడో ఏమో చూడాలి. ఆడు మా కోడి ఇంట్లోనే ఉంటుంది, మా అక్క రాదట. సో ఎట్లా ఏం వేసుకోవాలి, ఎట్లా రెడీ కావాలి, ఏం చుట్టూ వేసుకోవాలో అర్థమవుతుంది నాకు. ఫస్ట్ ఇంకా నేను స్నానమే వేయలే. ఎండ ఘోరం కొడుతుంది, నాకేమో పిచ్చిలేస్తుంది. మధ్యాహ్నం అయితే ఫుల్ ఉడకపోతుంది, సాయంత్రం అయితేనే ఏం కాదు అని అనుకుంటున్నాం. నాకు తెలిసి ఇది అసలు మీకు వినిపించలేదు వచ్చి ఫ్యాన్స్ అప్పుడు గుడ్ 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 అంటారు. సో నిన్నైతే జోగు తిరుగుడు అంటారు కదా, మా మమ్మ కట్టి జోగు నువ్వే తిరుగుతాను జోగు తిరుగుతారు అని అంటారు కదా. నిన్న అదైతే తిరిగిరు అన్నట్టు. సో అది కూడా ఒక క్లిప్ తీసుకున్నా, అది కూడా ఇక్కడ పెడితే చూడండి. ఇంకా మేము ఏమేమి చేస్తాం, ఎట్లా రెడీ అవుతాం, ఏంది అనేది కూడా యూజ్ చేయండి. గుండు ఇటు రారా వాళ్ళు. పసుపు ఊతుంది, మా మమ్మీ బోనం ఊదుతుంది. ఇంకా తిక్కుగా కాదానే, ఇంకా తిక్కుగా కాదా మర్చేయి. అది ఆరినాక మళ్ళీ ఇప్పుడు ఉయ్యకు. బోనం వండేసింది. బోనంకి డెకరేషన్ ఇస్తారట. ఇప్పుడు డెకరేషన్ వీటితోటి కుదిస్తారు అన్నట్టు. ఇక పైన ఏమైనా పెట్టి వేద్దామని చెప్పేసి తీసుకుంది. సో ఇప్పుడు మా అక్క అయితే ముంగట ఫేస్ డ్రా అవుతుందట. ఫేస్ డ్రా చేసి దాంతో మళ్ళా కుంకుమ పెడుతుంది అన్నట్టు. దానిపైన ఫస్ట్ అయితే ఏంటిది కట్టె పుల్లతో దించుకుంటుంది. నేను స్నానం చేసి వచ్చేసరికి అయితే ఇక మా మమ్మీ మా అక్క అయితే బోనం కుండ రెడీ చేసేసారు. ఇట్లా అవుతుంది. తిప్పరాదా మరి నచ్చదాకా అవుతుంది కూడా. సో రెండు సైడ్, ఒక సైడ్ ఏమో వేసిర్రు, ఒక సైడ్ ఏమో ఇట్లా, ఒక సైడ్ ఏమో ఇట్లా, ఇంకొక వెనకాల సైడ్ ఏమో ఇట్లా. కనిపిస్తలేదు. సో ఇట్లయితే రెడీ చేసిర్రు. నేను స్నానం చేసి వచ్చేదాకా కంప్లీట్ చేసేసి ఇట్లా ఒక పక్కకు అయితే పెట్టిరు. మా బోనం కుండ ఎట్లా ఉంది అని కామెంట్ చెయ్యి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెడీ అయిపోతున్నాం. టైం అవుతుంది ఆల్రెడీ 5:30 అవుతుంది. 5:30 అవుతుంది. ఇప్పుడు వాళ్ళు అక్కరట. నేనైతే ఇప్పుడే రెడీ అవుతున్నా. మా వాళ్ళు మంచిగా రెడీ అయ్యి కూడా కూర్చున్నారు. ఐబ్రో పెన్సిల్ రెడీ అవుతున్నాను. అదే ఏమంటే డబ్బులోళ్ళు వచ్చేటప్పుడు చూపించి మేము అట్లా పోయేటప్పుడు కూడా చూపిస్తా. ఇప్పుడైతే జల్దీ రెడీ అయిపోయి కొన్ని రీల్స్ తీసుకోవాలి. సో నేనైతే రెడీ అయిపోయినా. బొట్టు పెట్టుకొని అది పెట్టుకుంటే అయిపోతుంది. మా వాళ్ళు అందరు రెడీ అయిపోయారు. డప్పులోళ్ళు అక్కడ ఉన్నారు. ఫస్ట్ మా ఇంటికి వస్తారు కాబట్టి మేము జల్దీ రెడీ అయ్యి కూర్చున్నాం. మా మమ్మీని చూపిస్తావు. నేను వస్తలే వీడియో
ఇవరా కొర్రినా కానీ వీడియో వస్తలే అట్లుంటుంది నా మైండ్. ఫస్ట్ మన ఇంటికి ఎందుకు వస్తారు చెప్పు వీళ్ళకు? మనీళ్ళే ఇటు ఫస్ట్ కట్టి చెప్పు. మనీళ్ళే ఫస్ట్ కాబట్టి మన ఇంటికి వస్తారు. ఫస్ట్ మా ఇల్లే ఉంటుంది ఈ ఊర్లో కాబట్టి ఈడికి వస్తారు. ఈడికి వచ్చి మెల్ల ఊరు మొత్తం తిరుగుతారు అన్నట్టు. సో మా రెడీ అయితే అయిపోయింది. వాళ్ళు వచ్చి బోనం పట్టుకొని పోడే అన్నట్టుగా రెడీ అయ్యేటప్పుడు తీద్దాం అనుకున్నాను. ఘోరంగా ఉడకపోతుంది నాకు, ఇప్పటికి కూడా ఉడకపోతుంది. ఇంకా నేను సగమే రెడీ అయినా, ఇంకా మొత్తం రెడీ కాలే. ఇంకెప్పుడు రెడీ అవుతాం? రెడీ కావాలి, ఏం చేద్దాం. సో రెడీ అయ్యి రీల్స్ చేద్దామని పైనకి పోయినా కానీ సిగ్నల్ వస్తలేదు, ఏం చేయాలి? అట్లుంది. ఒక రీల్ చేసినా ఆ రీలే ఇంకా తిరుగుతా ఉంది. లోడింగ్లోనే పడ్డది అని వీడియో అయితే అవుతలేదు. మా ఇంట్లో కొన్ని అయ్యో ఇవన్నీ మా అక్క పెయింటింగ్స్ చూపిస్తాను నీకు మళ్ళీ తర్వాత. ఇక్కడ ఒకటి ఇట్లుంటాయి కొన్ని. ఇక హత్తురా అంటేనే ఉంటాను. అయ్యప్ప ఆల్రెడీ చిన్నోళ్ళు పని చెప్పినా మీకు ఇప్పుడు కూడా పని గురించి అంటుండు నా దగ్గర. ఇప్పుడు చెప్పు. పని అంటే పని లేకుంటే పైసలు రావు. మరి ఇప్పుడైతే మేము పెద్దమ్మ గుడి కాడ కొబ్బరికాయ కొట్టడానికి పోతున్నాము.
మా డాడీ నేను పెద్దమ్మ తల్లి మాదే, శుక్లంపల్లి మాదే, పెద్దమ్మ తల్లి మాదే. ఫస్ట్ కాళ్ళు కడుక్కోనట మా డాడీ చెప్పిండు. నువ్వు కూడా మొక్కు నా చెప్పు ఇలా మా బిడ్డకు జల్దీ ఫాలోవర్స్ రావాలి అని మొక్కు. తల్లి తప్పు చేస్తే క్షమించు, మా బిడ్డకు బాగా ఫాలోవర్స్ రావాలి. రావాలి, అలా భవిష్యత్తు మంచిగా ఉండాలి, అలా ఆరోగ్యం మంచిగా ఉండాలి. మమ్మల్ని దీవించండి. మా పెద్ద బిడ్డ కూడా ఆరోగ్యంగా కోరుతుంది. డాడ్స్ లవ్ అంటారు, ఆయన కోసం ఏం మొక్కలు చూసిరా. కొబ్బరికాయ కొట్టేసినాం, మళ్ళీ పోషమ్మ గుడి కాడికి పోతున్నాం. ఎడికి పోతున్నాం? మళ్ళీ పోషమ్మ గుడి కాడికి పోయి. సో గైస్ మా బోనాలు అయితే ఇట్లా జరిగినాయి అన్నట్టు. సో మేమైతే ఇంటికి వచ్చేసి జల్దీ ముఖం కడుక్కొని ఫస్ట్ అయితే అన్నం తిన్నాను నేను, ఎందుకంటే నాకు ఫుల్ ఆకలి అవుతుంది. ఎంత ఆకలి అవుతుందంటే ఆకలికి కడుపు నొత్తుంది, నాకు తలకాయ తిరుగుతుంది, కాళ్ళు నొత్తుంది, అంత పిచ్చి అయింది. సో ఇక జల్దీ ఇంటికి వచ్చేసి ముఖం కడుక్కొని అన్నం తినేసిన. మా డాడీ ఆల్రెడీ పండుకున్నాడు, మా మమ్మీ బోల్ తోముతుంది. ఇక పండుకున్నాడు, ఇంకేం లేదు. సో మా బోనాలు అయితే ఇట్లా జరిగినాయి. మా బోనం ఎట్లుంది అండ్ ఇంకా ఆ బోనాలు ఎట్లా జరిగినాయి మంచిగా అనిపించింది. అసలు ఆ వైబే వేరు. అసలు ఆ డప్పుల సౌండ్ కానీ, అంతమంది ఒకటేసారి గ్యాదర్ అవ్వడు కానీ, వాళ్ళందరూ చూసినాక మంచిగా అనిపించింది అందరికి. ఇంకా కొందరికి దేవుడు కూడా వచ్చింది. దేవుడు వచ్చినప్పుడైతే ఇక మస్తు అనిపించింది. అనిపించింది మంచిగా ఉంది. మీరు కూడా వీడియో ఎండ్ వరకు చూడండి. అంటే నాకు తెలిసి క్లారిటీ లేదు కావచ్చు, కాకపోతే అంటే వాయిస్ కొంచెం క్లారిటీ లేదు కావచ్చు, అయినా కూడా చూసి మరి మా బోనాలు ఎట్లయినాయి, మీరు కూడా బోనాలు ఇట్లనే చేసుకుంటారా లేకపోతే ఇంకా ఏమైనా డిఫరెంట్ చేస్తారా అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే థ్యాంక్ యూ గైస్, బాయ్.